హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జావ్ వ్లాగ్స్ నంద్యాల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వ్లాగ్ వచ్చేసి మేమైతే మొన్న మాఘమాసంలో 3వ ఆదివారం రోజున మా నాన్న వాళ్ళ ఇంటి దేవుడైన అశ్వత్థం నారాయణ స్వామి గుడికి అయితే కనుక వచ్చినామన్నమాట. ఈ అశ్వత్థ నారాయణ స్వామి గుడి టెంపుల్ ఎక్కడ ఉందంటే అశ్వత్థం చాలామందికి తెలిసే ఉంటుంది. మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉండొచ్చు. ఇది అనంతపురం డిస్టిక్ తాడిపత్రికి దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. పెద్ద పప్పూరు చిన్న పప్పూరు అనే గ్రామం చిన్న విలేజ్లు అయితే ఉంటాయి కదా. సో అక్కడ తాడిపత్రికి చాలా దగ్గరలో ఉంటుంది. తాడిపత్రి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అంతే. కాబట్టి చాలామందికి తెలిసే ఉంటుందనేసి నేను అనుకుంటున్నాను. ఇక్కడ అశ్వత్థ క్షేత్రంలో నారాయణ స్వామి బాగా ఫేమస్ అన్నమాట. ఆదివారాలు చాలా ముఖ్యం ఇక్కడ. అందులోనూ ఇప్పుడు మాఘమాసం కదా, ఈ మాఘమాసం నెలంతా కూడా నారాయణ స్వామికి చాలా ముఖ్యము. ఇక్కడ ఈ మాఘమాసంలో వచ్చే ఆదివారాలన్నీ కూడా తిరునాళ్ళు అయితే జరుగుతుంది. ప్రతి ఆదివారం కూడా తిరునాళ్ళు అనేది చాలా బాగా జరుగుతుంది అనమాట. జనాలు ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తారు. వేరే వేరే ఊర్ల నుంచి చాలా దూరాల నుంచి కూడా భక్తులు అనేది చాలా బాగా వస్తారండి. తిరునాళ్ళు మాత్రం ఆదివారాలప్పుడు చాలా బాగా జరుగుతుంది. ఈ అశ్వత్థ నారాయణ స్వామికి ఆదివారాలు చాలా ముఖ్యమండి. నారాయణ స్వామి కొలిచే వాళ్ళకు బాగా తెలుసుంటుంది. కాబట్టి ఆదివారాలు ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. అన్నదానాలు కూడా చేస్తూ ఉంటారనమాట భక్తులు. సో అలాంటి అశ్వత్థ నారాయణ స్వామి క్షేత్రంలో దాదాపు 10 సంవత్సరముల నుండి మా అన్న వాళ్ళు కూడా ఇక్కడ అన్నదానం అనేది పెడుతూ ఉన్నారు. ఈ అన్నదాన కార్యక్రమం అయితే ఫస్ట్ మొదలుపెట్టింది మా నాన్న అనమాట. సో మా నాన్న ఏ ముహూర్తాన్ని మొదలు పెట్టినాడో కానీ ఆ నారాయణ స్వామి 10 సంవత్సరముల నుంచి కూడా చాలా బాగా వైభవంగా ఘనంగా జరిపించుకుంటున్నాడు. ఇది మా కుటుంబ సభ్యులందరితోటి. అప్పటి నుండి అశ్వత్థ క్షేత్రంలో మాఘమాసంలో వచ్చే 3వ ఆదివారం రోజునైతే కనుక ఇలా మా అన్న వాళ్ళందరూ కలిసి ఈ అన్నదాన కార్యక్రమం జరిపించడం అనేది కంటిన్యూగా సక్సెస్ఫుల్గా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం అనేది చాలా బాగా అయితే జరుగుతూ ఉంది. సో ఈ కార్యక్రమం అనేది ఏ క్షణాన మొదలు పెట్టినాడో కానీ మా నాన్న అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆటంకం అయితే లేకోకుండా చాలా బాగా అయితే జరిపించుకుంటున్నాడు ఆ నారాయణ స్వామి. కాబట్టి ఈ క్షేత్రంలో ఈ అన్నదాన కార్యక్రమం అనేది ఎప్పుడు కూడా ఇలాగే జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అన్నదాన కార్యక్రమానికి అయితే కనుక మా బంధువులందరూ కూడా కలుస్తామన్నమాట. పెళ్ళిళ్ళకో ఫంక్షన్స్కో మిస్ అయినా అవుతామేమో కానీ ఈ నారాయణ స్వామి క్షేత్రంలో జరిగే అన్నదాన కార్యక్రమానికి మాత్రం ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా వస్తారనమాట. ఇంకా వీలు పడని వాళ్ళు కొంచెం కుదరని పక్షంలో అయితే కనుక రాలేరు, కానీ కుదిరితే వీలైనంత వరకు అందరూ అయితే కలుస్తారు ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా. ఇక మేమైతే ముందు రోజు శనివారం రోజు సాయంకాలానికంతా అశ్వత్థానికి అయితే వచ్చినాము. ఎందుకంటే అక్కడ నిద్ర చేస్తే మంచిదని చెప్పేసి అంటారు. అందుకనేసి ఇక్కడికైతే శనివారం రోజే వచ్చేసి నిద్ర చేస్తాము. ఇక్కడ ఆదివారం రోజున పొంగళ్ళు కూడా పెట్టుకుంటారు. అలాగే మా అమ్మ వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం పొంగులు అయితే పెట్టుకుంటారనమాట. వాటినే పొంగువాలు అనేసి అంటారు. ఇక మా నాన్న వాళ్ళైతే 6 మంది అన్నదమ్ములు. అందరూ కూడా ఇంటి దగ్గర నుంచి మా పెదనాన్న వాళ్ళు మా అన్న వాళ్ళు అందరూ కూడా మా అమ్మ అంతా కూడా ఇంటి దగ్గర నుంచి బియ్యం బ్యాలు అయితే తీసుకొస్తారనమాట. బెల్లము బియ్యం బ్యాలు తీసుకొని వచ్చి ఈ అశ్వత్థ క్షేత్రంలోనే పొంగులు పెట్టుకుంటారనమాట. అంటే ఆవు పేడలు పిడకలు ఉంటాయి కదా, ఆ పిడకల మీదనే కొత్తది ఒక మట్టి కుండ అయితే తీసుకొని ఆ మట్టి కుండలో పాలు పోసి ఆ పాలు పొంగుతున్నప్పుడు అందులోకి నానబెట్టుకున్న బియ్యము పెసరపప్పు ఇవి వేసి బెల్లం వేసి పొంగాలు పెట్టి అందులోనే పొంగల్ అయితే చేసి అది నారాయణ స్వామికి నైవేద్యంగా ఇక్కడికి తీసుకొచ్చి ఈ గుళ్ళోన స్వామివారికి అయితే నైవేద్యంగా సమర్పించి ఇక్కడ దర్శనం అనేది చేసుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా మా అమ్మ వాళ్ళకైతే కనుక పొంగువాలు ఉన్నాయి. ఇక్కడ నారాయణ స్వామి దగ్గర ప్రతి సంవత్సరం కూడా పొంగులు అయితే పెట్టుకుంటారనమాట. మా పెదనాన్న వాళ్ళందరూ కలిసి పొంగులు అయితే ఇక్కడ పెట్టుకుంటూ ఉంటారు. సో ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. సో ఇదేనండి నారాయణ స్వామి క్షేత్రం అయితే. ఇక్కడ స్వామివారు చెట్టు రూపంలో దర్శనం ఇస్తూ ఉంటారు. ఈ కింద కూడా చూశారు కదా విగ్రహాలు అనేవి. సో ఇక్కడ ఓపెన్ గానే ఉంటుంది. గర్భగుడి లాని స్వామివారికి గోపురం లాంటిది గర్భగుడి లాంటిది అయితే ఇంకా ఏమీ ఉండదు. ఇలా ఓపెన్ గానే స్వామివారు అయితే రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఉండి ఆ చెట్టు రూపంలోనే నారాయణ స్వామి స్వరూపంగా దర్శనం అయితే ఇస్తూ ఉంటారనమాట. ఇంకా ఈ రోజు అయితే మా అమ్మ మా పెద్దమ్మ వాళ్ళందరూ కలిసి పొంగువాలు అయితే చీకట్లో 2 గంటలకు 3 గంటలకు పెట్టేసినారంట. 3 కంతా అయిపోయింది వాళ్ళు పొంగువాలు పెట్టుకోవడము. కాకపోతే ఆ టైంకి మేము పడుకొని ఉంటిమి. మా అమ్మ అయితే కనుక లేపలేదు మమ్మల్ని. పడుకున్నారు కదా ఇంత చలికి లేయడం ఎందుకు అని చెప్పేసి తను లేపలేదు. వాళ్ళైతే కనుక వాళ్ళ పూజ వాళ్ళ కార్యక్రమం పొంగువాలు పెట్టుకోవడం అయితే చేసేసుకున్నారు. అందుకనేసి నేను వీడియో ఏమి తీసుకోలేకపోయాను అనమాట పడుకొని ఉండడం వల్ల. ఇంకా వాళ్ళు దర్శనానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికైతే లేసినాను. ఇంకా అప్పుడు నేను లేచిన తర్వాత మేమైతే స్నానానికి అయితే వచ్చాము.
వచ్చాము. ఈలోపు మా అన్న వాళ్ళు కూడా వచ్చినారనమాట. ఇంకా వాళ్ళు కూడా రావడం అనేది తెల్లారుదామున చీకట్లో 4:30 అంతా వచ్చినారు తిరుపతి నుండి. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు, నేను, నా పెద్ద కొడుకు అందరం కలిసి మళ్ళీ ఏట్లోకి అయితే వెళ్ళి ఏట్లో స్నానం అది చేసి, ఇది ఇక్కడ అశ్వర్థ క్షేత్రంలో ఏరు ఉంటుందండి. అక్కడ ఏట్లో ఎప్పుడు కూడా నీళ్ళు అయితే ఉంటాయి, కానీ ఈ మధ్య కాలంలో అయితే అసలు నీళ్ళు ఉండడం లేదు, ఒట్టి ఏరు అయితే ఉంటా ఉంది. కాకపోతే ఈసారి ఇక్కడ ఏట్లో కూడా కొంచెం నీళ్ళు అయితే లైట్గా వదిలినారనమాట. అందుకోసం అనేసి ఇంకా మంచిగా ఏట్లో నీళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా బట్టలు అవి తీసుకొని వెళ్ళి ఏట్లోనే మాఘ స్నానాలు అయితే చేసినాము. ఎంత చలి ఉందంటే అసలుకి ఇంటి దగ్గర ఉంటే కనిపించట్లేదు, కానీ చలి విపరీతమైన చలి ఉంది. కానీ అయినా కానీ పుణ్యక్షేత్రంలో ఏట్లో స్నానం చేయడం అనేది ఎప్పుడో కానీ మనకు అవకాశం రాదు కదా. సో కాబట్టి ఏట్లో మంచిగా మాఘ స్నానం అనేది తెల్లారదామని చీకట్లో 4:30 ఏట్లో నీళ్లు మునిగేసి స్నానాలు చేసేసుకొని స్వామివారి దర్శనానికి అయితే వచ్చాము. ఇంకా ఇక్కడ నేను స్వామివారి దర్శనానికి వచ్చేటప్పుడు అయితే ఇంటి దగ్గర నుండి నేను బియ్యం బ్యాలు నేను కూడా తీసుకొని వచ్చినాను. ఇక్కడ స్వామివారికి ముఖ్యంగా బియ్యం బ్యాలు ఇస్తారనమాట. ఎవరైనా ఇవ్వచ్చు, స్వామి ఇంటి దేవుడు అయితేనే ఇవ్వాలి, మిగతా వాళ్ళు ఇవ్వకూడదు అనే భేదాలు ఏమీ లేవన్నమాట. ఆ తేడాలు ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర నుంచి బియ్యం బ్యాలు అనేది తీసుకొచ్చి ఇక్కడ నారాయణ స్వామికి సమర్పిస్తూ ఉంటారు. సో ఆ విధంగా నేను కూడా బియ్యం బ్యాళ్ళు బెల్లం అనేది ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ నారాయణ స్వామి కట్ట దగ్గర అయితే కనుక స్వామివారికి సమర్పించి దర్శనం చేసుకున్నాము. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట, స్వామివారి దర్శనం అనేది. సో వీడియోలో మీరు కూడా చూసుంటారు. స్వామి అందుకోసమే వీడియో కూడా చిన్న వీడియో క్లిప్ అయితే షూట్ చేసుకున్నాం. కాకపోతే అక్కడ మంచిగా వీడియో తీసుకొని ఇవ్వట్లేదు అనమాట, ఫోటోలు వీడియోలు అలవ్ లేదని చెప్పేసి అక్కడ చెప్తా ఉన్నారు. అందుకోసమనే ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకొని కెమెరా అయితే బంద్ చేసామన్నమాట. ఇక్కడ నారాయణ స్వామికి ఎదురుగానే శివయ్య గుడక దర్శనం ఇస్తారనమాట. అంటే ఇక్కడ శివుడు గుడక ఉంటాడు. ఈ శివయ్య వచ్చేసి భీమచక్ర లింగేశ్వర స్వామిగా ఇక్కడ దర్శనం ఇస్తారనమాట ఈ యశ్వర్ధ క్షేత్రంలోన. అంటే ఇక్కడ ఉన్న శివయ్యను సాక్షాత్తు భీముడే ప్రతిష్ఠ చేసినాడని చెప్పేసి అక్కడ పురాణం అయితే ఉందన్నమాట. అందుకనే ఇక్కడ ఉన్న శివయ్య స్వామిని అయితే భీమచక్ర లింగేశ్వర స్వామి వారిగా కొలుస్తూ ఉంటారు, అలాగే పిలుస్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా ఇక్కడ శివయ్య గుడక దర్శనం అనేది ఇస్తూ ఉంటారనమాట. ఇంకా మేమైతే చక్కగా శివయ్య దర్శనం కూడా చాలా బాగా చేసుకున్నాము. సో మీరు కూడా వీడియోలు చూస్తుంటే శివయ్య కూడా మనకు మంచిగా కనిపిస్తాడు. సో అక్కడ కూడా ఒక చిన్న వీడియో క్లిప్ అయితే షూట్ చేసుకొని ఇంకా కెమెరా అయితే ఆఫ్ చేసాము. ఇంకా బయటికి రాగానే అంత చీకట్లోనే అక్కడ వేడివేడిగా పొంగల్ అయితే ప్రసాదం పెడుతున్నారండి. ఎంత కమ్మగా ఉన్నిందంటే అసలుకి ఆ చలికి వేడివేడి పొంగలి ప్రసాదం తీసుకొని పెట్టించుకొని తింటున్నాం కదా, నోట్లోంచి పొగలు వస్తున్నాయి చలికి. సో ప్రసాదం తీసుకొని ఇంకా అందరం కూడా గుళ్ళోంచి అయితే ఇంకా బయటకు వచ్చేసినాం అనమాట. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని మా టెంట్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ వంటలు అయితే కనుక ఆల్మోస్ట్ సగం వరకు అయిపోవచ్చినాయన్నమాట. ఇంకా ఇక్కడ వంట చేసే వాళ్ళకైతే కనుక మా పిల్లలందరూ కలిసి కొంచెం హెల్ప్ కూడా చేస్తున్నారు. చూడండి పాపం వాళ్ళు వంట చేస్తున్నారు కదా, వాళ్ళ కష్టాన్ని వీళ్ళు కూడా కొంచెం సాయంగా పంచుకుంటున్నారు. సో ఇంకా ఆ విధంగా అయితే అక్కడ వంటల ప్రాసెస్ జరుగుతూ ఉంది అని చెప్పేసి ఇంకా అక్కడ మనం చేసే పని అయితే ఏమీ ఉండదు, అంతా వంట వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా హెల్పర్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళే చేసుకుంటారనమాట. ఇంకా ఈ లోపు మేము ఏం చేసామంటే బయటికి అయితే వచ్చాము. బయటికి అంటే ఎక్కడంటే ఇప్పుడు మనం అశ్వర్థం గుడి ఎంట్రెన్స్ ఉంది కదా, గుడి ఎంట్రెన్స్ అంటే ఆర్చ్ ఉంటుంది రోడ్డు మీద. సో ఆ ఆర్చ్కి ఎదురుగా ఆపోజిట్లోనే రోడ్డు మీద ఒక స్కూల్ అయితే ఉంది. ఇంకా నేను, మా అమ్మ, మా నాన్న, మా అన్న, ఇంకా నా పెద్ద కొడుకు, మా యోక్షిత్ ఇంకా అందరం కూడా కలిసి స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇదేనండి స్కూల్ అయితే స్కూల్ పేరు వచ్చేసి మౌర్య స్కూలు. ఈ స్కూల్లో మేమైతే పిల్లలకి ఉయ్యాలు అవి ఉన్నాయి కదా ఆడుకునేటివి, కొంచెం జారుడు బండ ఉయ్యాలలు అలాంటివి అయితే ఉన్నాయి. సో ఆ ఉయ్యాలు అయితే నేను, మా అమ్మ అందరం కూడా ఊగినామన్నమాట కొద్దిసేపు. అంటే కొద్దిసేపు ఉయ్యాలలు చూసి ఊగాలనిపించేసింది. అంటే ఎప్పుడో కానీ మనకి ఇలాంటి అవకాశం రాదు కదా, ఎప్పుడు ఇంటి దగ్గర పడి ఉండి అట్లాంటివి ఎప్పుడు కూడా మనం ఎంజాయ్ చేసింది అయితే లేదు. అందుకోసం అనేసి ఇంకా ఇట్లా ఒక్కసారిగా స్కూల్లో ఉయ్యాలలు కనిపించగానే ఊగాలనిపించింది. ఇంకా నేనైతే కొద్దిసేపు ఉయ్యాలు ఊగుతుంటే మా నాన్న అయితే నన్ను కొంచెం స్పీడ్గా అయితే ఊపారనమాట. స్పీడ్గా ఊపితే నేను వద్దులేనా, నేనే ఊగుతాను, నేను చిన్నగా ఊగుతాను, నాకు ఇంత స్పీడ్గా ఊపొద్దని చెప్పేసి అక్కడ చెప్తా ఉన్నా. నాకు ఎందుకంటే కొంచెం భయం వేస్తుంది అనమాట, ఎప్పుడు ఉయ్యాల ఊగడం లాంటివి అలాంటివి చేయలేదు కదా. ఒక్కసారిగా ఊగేసరికి కొంచెం గుండెలు చల్లగానట్లు అవుతుంది, పైకి కిందికి అది వెళ్ళడం రావడంతో. అందుకనేసి వద్దునా, నేనే చిన్నగా ఊగుతా అని చెప్పేసి కొద్దిసేపు అట్లా ఊగేసి వచ్చినాను. ఇంకా మా అమ్మ అయితే ఒకసారిగా చిన్నటివన్నీ గుర్తు చేసుకుంది అనమాట. అంటే వాళ్ళు పల్లెటూరులో పుట్టి పెరిగినారు కదా, వాళ్ళకి ఇలాంటివన్నీ అలవాటు. ఉయ్యాలల మీద అప్పుడు మేము నిలబడి ఊగుతాంటిమి, ఇద్దరిద్దరం కలిసి నిలబడి ఊగుతూ ఉంటిమి అప్పుడు అని చెప్పేసి గుర్తు చేసుకుంటూ చెప్తా ఉందన్నమాట. ఏమైనా ఆ రోజులు మళ్ళీ రావు, ఎవరి చిన్నతనము తిరిగి రాదు కదా. సో అది ఆ విధంగా మా అమ్మ చిన్నప్పటి సంగతులు అయితే కొన్ని చెప్తూ గుర్తు చేసుకుందనమాట. ఇంకా మేమైతే టైం 8 అయిందని చెప్పేసి టెంట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. మేము టెంట్ దగ్గరికి వచ్చేసరికి అయితే ఇక్కడ భోజనాలు అన్నీ రెడీ అయిపోయాయి. అన్నీ కూడా ఒక దగ్గర సర్ది పెట్టేసి ఏర్పాటు చేసేసినారనమాట మా అన్న వాళ్ళంతా కూడాను. మొత్తం
అక్కడన్నా పెట్టేసిన తర్వాత ఫస్ట్ అయితే స్వామికి భోజనాలు అన్నిటి కూడా ఒక చోట పెట్టేసి పూజ చేసేసి ఒక టెంకాయ కొట్టేసి స్వామివారికి దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని ఇంకా భోజనాలు అయితే మా అన్న స్టార్ట్ చేసేసి మొదలు పెట్టేసినారనమాట. ఇంకా భోజనాలు వచ్చేసి శనివాళ్ళ పాయసం చేసినారు, అన్నము, పప్పు, వంకాయ, ఉర్లగడ్డ కర్రీ చేసినారనమాట. అలాగే ఇంకా మజ్జిగ, రసము. సో ఈ ఐటమ్స్ అయితే ఇంకా అక్కడ భోజనాలు అన్నదానం చేయడానికి అయితే ఇంకా చేపించిన వంటలు అనమాట. సో అక్కడ భోజనాలు స్టార్ట్ అవుతుంటే మేము కొద్దిసేపు కూర్చున్నాము. అందరు కూడా తలా కొద్దిసేపు అయితే కనుక వచ్చిన వాళ్ళంతా కూడా తలా కొద్దిసేపు అన్నదానం అనేది పెడతా ఉంటారనమాట. ఒకరే ఉండి పెట్టకుండా వచ్చిన బంధువులందరూ కూడా తలా ఇంతసేపు అయితే అట్లా పెడతా ఉంటారు. ఇంకా నేను మా అమ్మ అయితే కనుక కొద్దిసేపు ఉన్న తర్వాత ఇంకా కొంచెం ఏట్లేకి ఇట్లా తిరునాళ్ళకి అయితే వచ్చినాము. ఈసారి అశ్వత్థంలో తిరునాళ్ళు అయితే కనుక మొదట్లో స్టార్టింగ్లో పెట్టుకోకుండా గుడి ముందర గుడి వెనకకి కొంచెం బ్యాక్ సైడ్కి అయితే ఇంకా పెట్టేసినారు అనమాట. అందుకోసమని కొద్దిసేపు అట్లా తిరునాళ్ళు ఏమేమి ఉన్నాయో చూసొద్దాం రమ్మ అని చెప్పేసి ఇంకా మా అమ్మని పిలుచుకొని అయితే నేను తిరునాళ్ళకి అయితే వచ్చినామన్నమాట. గుడి వెనకాల ఏట్లోకి ఇక్కడ చూస్తున్నారు కదా, బ్రిడ్జ్ కింద కొంచెం లైట్గా నీళ్లు పడుతున్నాయి కదండి. సో ఇంకా మాత్రమే అనమాట నీళ్ళు ఉండేది, అయితే పెద్ద ఎక్కువగా లేవు. అదే నీళ్ళల్లోనే వచ్చిన జనాలంతా కూడా అక్కడే స్నానాలు అయితే చేస్తూ ఉన్నారనమాట. ఇంకా అలాగే గుడికి ఎదురు గుడక కొంచెం ట్యాప్స్ అయితే ఉన్నాయి, మళ్ళీ పక్కన వచ్చేసి కోనేరు లాగా గుడక కట్టి అక్కడ కూడా కోనేరు నిండా అయితే నీళ్ళు అయితే వదిలినారనమాట. అక్కడ కూడా స్నానాలు అయితే చేస్తూ ఉన్నారు. అంటే ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. ట్యాప్ కింద చేసేవాళ్ళు ట్యాప్ల కింద చేయొచ్చు, కోనేట్లో చేయొచ్చు, ఏట్లో చేయొచ్చు అనమాట. మేమైతే ఏట్లోనే స్నానం చేసినాం, ఎందుకంటే ఏట్లో స్నానం చేసే అవకాశం మనకి ఎప్పుడు రాదు కదా. సో వచ్చినప్పుడే ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకోవాలి. అందులోనూ ఇలాంటి గుళ్ళు పుణ్యక్షేత్రాలలోకి వెళ్ళిన చోట అయితే కనుక ఖచ్చితంగా నదిలో ఏట్లో మునగనీకనే ఇష్టపడతాను నేనైతే. అందుకోసం అనేసి ఏట్లో స్నానం అయితే చేసినాం అనమాట. మేమైతే ఒకసారి అక్కడి వరకే వెళ్ళేసి ఇంకా రిటర్న్ వచ్చేసినాము. రిటర్న్ వస్తూ అక్కడ బెల్లం చెరుకులు అయితే అమ్ముతున్నారు కదా, ఒక 4 చెరుకులు కూడా కొట్టించుకున్నాం అనమాట. పిల్లలు ఉన్నారు కదా తింటారని చెప్పేసి. అసలే అశ్వత్థం తినాలంటే ముఖ్యమైనవి బెల్లం చెరుకులు, అలాగే బొరుగులు, మిక్చర్ అవే ఎక్కువగా తీసుకుంటుంటారనమాట తిన్నాళ్ళకి వెళ్ళిన వాళ్ళంతా. మేమైతే బొరుగులు అవేం తీసుకోలేదు కానీ ఓన్లీ బెల్లం చెరుకులు తీసుకున్నాం. ఇంకా అలాగే నేనైతే ఇంట్లోకి ఒక కీ హోల్డర్ కూడా తీసుకున్నాను. అంటే బండివి కీ చైన్స్ కానీ ఇంటి తాళాలు తగిలించుకోవడానికి సెల్లుకు ఛార్జింగ్ పెట్టేసి ఆ కీ హోల్డర్కి పెట్టుకునే అలా ఉండేది ఒక కీ హోల్డర్ కూడా తీసుకున్నాను. ఇంకా ఇట్లా రిటర్న్ వస్తూ ఇక్కడ గాజులు కూడా అమ్ముతున్నారండి. ఇంకా మా అమ్మ గాజులు వేయించుకోమ్మా అని చెప్పేసి చెప్తే నేను ఒక 2 డజన్లు గాజులు అయితే తీసుకున్నాను అనమాట. గాజుల అమ్మకాడ ఇంకా మేమైతే అన్నదానం స్టార్ట్ అయినా కొద్దిసేపటికైతే మేము రిటర్న్ కూడా బయలుదేరామన్నమాట. ఊరికి వచ్చేస్తున్నాము. ఇంకా అంత తొందరగా ఊరికైతే ఎందుకు వచ్చామంటే మాకు మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు అశ్వత్థ క్షేత్రానికి దర్శనానికి అయితే వచ్చారనమాట. సో వాళ్ళు వెహికల్లో వచ్చారు. ఇంకా ఎవరు లేరు అని చెప్పేసి మా నాన్నకి చెప్పారంట, వెహికల్ ఖాళీగానే ఉందని. ఎవరు లేరని ఇంకా మేమిద్దరమే వెళ్ళేది. ఒకవేళ మీరేమన్నా వస్తానంటే రండి, ఎలాగో ఊరికే కదా మీరు వచ్చేది, ఇంకా వస్తే ఒకవేళ అందరం కలిసి వెళ్దామని అంటే ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మేము కూడా రిటర్న్ ఊరికైతే త్వరగా బయలుదేరాల్సి వచ్చిందనమాట. ఇట్లా ఈ విధంగా. సో ఇంకా అన్న వాళ్ళ కార్లో అయితే ఇంకా ప్రొద్దుటూరుకి అయితే వచ్చేసినాం అనమాట. లేకపోతే కొద్దిగా మధ్యాహ్నం వరకు ఉండేసి మేము ట్రైన్కి వద్దాం అనుకుంటే 11కు 11:30కి ట్రైన్ ఉండే తాడిపత్రి నుండి. కాకపోతే ఇంకా వెహికల్ ఉంది కదని చెప్పేసి ఇంకా మేము త్వరగా ఊరికైతే వచ్చేసాం. సో ఇదండి శ్రీ అశ్వత్థ నారాయణ స్వామి పుణ్యక్షేత్రంలో జరిగిన అన్నదాన కార్యక్రమం వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటా. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.